ఓం నమః శివాయ. ఖమ్మం జిల్లా కొంగర గ్రామం వాస్తవ్యులైన సిహెచ్ నరేష్, వెంకటరమణ దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి మానవ సేవలో మాధవ సేవలో ఉన్న గొప్ప అనుభూతిని పొందారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. కుటుంబమంతటికీ క్షేమం కలగాలని ఆ పరమేశ్వరుణ్ణి కోరుకుంటూ పుణ్యలింగానికి అభిషేకం చేశారు. వైరాజ్యం కారమేశ్వం రాజ్యమహారాజ్యం ఆదిత్యమేశ్వరపర్యాయ సార్వభౌమ సార్వాయుష ధాతాపరార్ధ పృథివీ సముద్రపర్యంతాయ ఏకరాళితిష్కర్మితానందమంగళ దివ్యమంగళకర్పూరాం నీరాజనం దర్శయామి. నమః పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర హర హర నమః. శివార్పణమస్తు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినః దివ్యానుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న యాగంలో పాల్గొని హోమంలో నెయ్యి నవధాన్యాలు సమర్పించారు. ఓం భువ స్వాహ అద్యాయుధం నమః. ఓం శువ స్వాహ వాయవేధం నమః. ఓం జన స్వాహ ఆకాశాయుధం నమః. ఓం భూర్భువస్సువర్మహర్జన స్వాహ త్వష్ట ప్రజాపతేధం నమః. తన ప్రియ భక్తులచే నిర్మించుకుంటున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుకలు అందించారు. అభాగ్యుల వసతి భవనానికి వెళ్లి సేవాశ్రమం ద్వారా నిర్భాగ్యులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. సేవామూర్తులైన నరేష్ గారు వారి తల్లిదండ్రులు వెంకయ్య, ఉమాగారుల పేరున వారి భార్య వెంకటరమణ గారిని భాగం చేస్తూ రక్షణాలయంలో జీవిస్తున్న 600 మంది శివపుత్రుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవత్వాన్ని చాటారు. నాతో పాటు అందరూ బాగుండాలని తలచే ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య చల్లగా చూడాలని రక్షణాలయం కోరుకుంటుంది. కొత్తగా శివాలయం నిర్మిస్తున్నారండి, బాగుంది. మేము కూడా శివుడి దర్శనం అభిషేకం చేయించారు, మంచిగా హోమం కాడ తీసపోయారు. మేము కూడా ఇటుక తీసపోయి అక్కడ ఇచ్చామండి. ఆశ్రమంలోకి వెళ్ళాము, పైకి 4th ఫ్లోర్కి వెళ్ళాము. ఆ హాస్పిటల్ ఉందండి, నీట్గా ఉంది, రోగులు మంచిగా ఉన్నారు, శుభ్రంగా ఉంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.